హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో, ఈవెన్ హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, క్రష్ అవ్వచ్చు, ఎక్స్ట్రా మెటీరియల్ అఫేర్ అవ్వచ్చు, సేమ్ జెండర్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పార్ట్నర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ వీడియోని చూడొచ్చు. అండ్ దిస్ టైమ్లెస్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ వీడియో మీ ముందుకు వచ్చినట్లయితే అప్పుడు ఈ వీడియోని మీరు చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో చెప్పినవన్నీ అందరికీ అన్ని రిజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. ఇంట్యూటివ్లీ ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్ చూసినట్లయితే చాలా వరకు నేను చెప్పినవన్నీ మీకు రిజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ ఐ డూ టేక్ పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నట్లయితే పెయిడ్ రీడింగ్ అది యూట్యూబ్ ఛానల్ పై, యూట్యూబ్ బ్యానర్ పైన, యూట్యూబ్ ఛానల్లో నెంబర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ జస్ట్ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. అండ్ నేను చేసే వీడియోస్ అనేవి కొంచెం లాంగ్గా ఉంటాయి. నేను షార్ట్ వీడియోస్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వను, ఎందుకంటే షార్ట్ వీడియోస్లో అంత మ్యాటర్ అనేది తెలియదు బ్రీఫ్గా. సో నేను కొంచెం లాంగ్ వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి, ప్రజెంట్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, కరెంట్ ఎనర్జీ ఏంటి, వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్. Oh my God, King of Swords. Okay. మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీ, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎనర్జీ ఏంటి అంటే, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ జడ్జ్మెంట్. మీ పార్ట్నర్ మీ పట్ల ఏదైతే ఎలాంటి కృత్యాలు అయితే చేస్తున్నారు, మిమ్మల్ని బాధ పెట్టడం అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క మాట వినకపోవడం అవ్వచ్చు. ఓకే. అండ్ తాను చేసిన తప్పుకి, అంటే మీ పార్ట్నర్ మీ విషయంలో తాను చేసిన తప్పుకి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అలాగే తన మీద తనకి చాలా కోపంగా ఉంది, నేను ఎందుకు ఇలా చేశానా అని. మీ పట్ల ఎందుకు ఇలా చేశారా అనేసి మీ పార్ట్నర్కి తనపైన తనకే కోపంగా ఉంది. ఎటువంటి డెసిషన్ అంటే చాలా మంది ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈవెన్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే కొన్ని మనస్పర్ధలు అయితే ఉన్నాయి మీకు మీ పార్ట్నర్కి మధ్య. సరైన కన్వర్జేషన్ అయితే లేదు, కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేదు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి కొంతమంది సిచ్యువేషన్లో ప్రజెంట్ పిక్ అవుతుంది ఎనర్జీ. కొద్ది రోజులు మాట్లాడుతున్నారు, కొద్ది రోజులు ఆఫ్ అయిపోతున్నారు, కొద్ది రోజులు మీ పార్ట్నర్ ఒక్కొక్కసారి స్వీట్గా మాట్లాడుతున్నారు, ఒక్కొక్కసారి మీకు అగెనెస్ట్గా మాట్లాడుతున్నారు. అంటే ఏది ఒక క్లారిటీ అనేది లేదు మీ ఇద్దరి మధ్య, ఏ విషయంలోని క్లారిటీ అనేది లేదు. అండ్ మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు, ఏమడిగినా సరే ఆ మాటల్ని దాటేస్తున్నారు, లేకపోతే ఆ మాటల్ని వేరే వేలోకి తీసుకొని వస్తున్నారు. అంటే మీరు అడిగిన దానికి సమాధానం ఇవ్వట్లేదు, అడగని దానికి సమాధానం ఇస్తున్నారు. ఏదేమైనా సరే మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయినట్లయితే ఐ థింక్ నాకు తెలిసి తన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అయినాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మీ పార్ట్నర్ మిమ్మల్ని రీచ్ అవుట్ చేయట్లేదు, తన లైఫ్లోనే తను స్ట్రక్ అయి ఉన్నారు. ఐ థింక్ నాకు తెలిసి కార్మిక్ సజా కూడా, కార్మిక్ బ్లాకేజెస్ అంటే కర్మను అనుభవిస్తున్నారు మీ పార్ట్నర్. ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద జడ్జిమెంట్ అంటే రీబర్త్. చాలా మంది మీ పార్ట్నర్తో కొంతమంది బ్రేకప్ అయి ఉన్నారు. మీ పార్ట్నర్ మీకు కరాఖండిగా చెప్పేస్తున్నారు, లేదు నేను ఇంక ఈ యొక్క రిలేషన్షిప్ని కంటిన్యూ చేయను అని మొహం మీదే కొంతమందికి చెప్పేశారు. సో కొంతమంది సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ ఇస్తున్నారు. రీబర్త్, మీలో మీరు ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్కి చెప్పి మీరు విసిగిపోయారు. అతనికి టైం అడిగి కమిట్మెంట్ ఇవ్వమని, నన్ను పెళ్లి చేసుకోమని, ఇద్దరం కలిసి ఉందామని మీరు ఎన్నోసార్లు మీ పార్ట్నర్కి కన్విన్స్ చేసినా కానీ మీ పార్ట్నర్ ఒప్పుకోలేదు. మీ పార్ట్నర్ని పెడచెవిన పెట్టున్నారు. సో ఇతనికి ఇలాంటి రాయికి అంటే చూడండి, చెవిలో శంఖం ఊదినా ఎంత ఊదినా సరే వాడికి వినపడదు. అలాగే మీ పార్ట్నర్ ముందు మీరు ఎంత చెప్పినా అతను పట్టించుకోవట్లేదు, వినిపించుకోవట్లేదు, ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదని మీ పార్ట్నర్ని కొంతమంది వదిలేశారు. నువ్వేం చేస్తే నువ్వు చేయి నీ లైఫ్లో, నా లైఫ్లో నేను ఏం చేస్తాను అంటే నన్ను నేను చేంజ్ చేసుకుంటాను, నువ్వు ఎలాగా చేంజ్ అవ్వట్లేదు. కొంతమంది రీబర్త్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు, అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారు, మీ పార్ట్నర్ చేంజ్ అవ్వట్లేదని. ఓకే. కరెంట్ ఎనర్జీ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్కి మీ పట్ల, మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల. ఈరోజు ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పట్ల, వాళ్ళ ప్రతి. ఫార్చునేట్. ఓకే. ఓ ఫైనల్ డెస్టినేషన్. మెమరీస్. ఓకే.
చెప్పాను, మీ పార్ట్నర్ మీ గురించి రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు. తను చేసిన యాక్షన్స్ కి మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ మాట వినలేదు. మీరు ఎన్నోసార్లు చెప్పుకున్నారు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇక్కడ నాకు కనబడు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తన పాస్ట్ అవ్వచ్చు, పాస్ట్ ట్రామా నుండి మీ పార్ట్నర్ ఇంతవరకు రాలేదు. ఆ పాస్ట్ లో ఏదైతే మీ పార్ట్నర్ ని, ఎవరినైతే మీ పార్ట్నర్ పాస్ట్ లో ఎవరికైతే ఇష్టపడి ఉన్నారో ఆ పార్ట్నర్ తనని విడిచిపెట్టడం వల్ల కానీ, లేకపోతే మీ పార్ట్నర్ని మోసం చేయడం వల్ల కానీ, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఏదైతే మీతో రిలేషన్షిప్ లో ఉన్నారో మిమ్మల్ని ఎలవ్ చేయట్లేదు, లేకపోతే మీ పార్ట్నర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు? పాస్ట్ ట్రామా వల్ల. పాస్ట్ లో నా వల్ల నా లైఫ్ లో ఇది మళ్ళీ ఇలా జరిగింది, మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి కొంతమంది మీ పార్ట్నర్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. ఓవర్ థింకింగ్ చేసి నన్ను ఎవరో రిజెక్ట్ చేయడం దేనికి, నేనే ముందు రిజెక్ట్ చేసేస్తాను. సో ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు మీ పార్ట్నర్. అంటే అతి ఓకే, స్వాట్స్ అనేవి ఇంట్యూషన్ కి సంబంధించినవి, థాట్స్ కి సంబంధించింది, ప్రాక్టికాలిటీకి సంబంధించింది. మీ పార్ట్నర్ అతిగా ఆలోచిస్తున్నారు. ఎంత ఆలోచించాలో అంత ఆలోచించట్లేదు, అంతకంటే అతిగా ఆలోచిస్తూ ఉన్నారు. అతిగా ఆలోచించడం వల్ల ఆ సమయంలోని మీతో డిటాచ్డ్ అవ్వడం వల్ల ఆ సమయంలోని మీ పార్ట్నర్ మీ యొక్క వాల్యూని తెలుసుకోలేకపోయారు, ప్రేమకున్న వాల్యూని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు రీఅక్నాలజ్మెంట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రేమని. ఆ సమయంలో మీతో గడిపిన క్షణాన్ని గుర్తు చేసుకుంటున్నారు, మెమరీస్. మిమ్మల్ని చాలా బ్యాడ్లీగా మిస్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్. మీతో గడిపిన క్షణాన్ని గుర్తు చేసుకుంటున్నారు, మీతో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఫైనల్ డెస్టినేషన్, దేర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. ఎస్, మీ పార్ట్నర్ మీ దగ్గరికి చేరుకోవాలనుకుంటున్నారు. ఆఖరికి రియలైజ్ అయ్యి ఉన్నారు మీ పార్ట్నర్, నా లైఫ్లో నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే, ఇంకెవరూ కాదు అని మీ పార్ట్నర్ రియలైజ్ అవుతున్నారు. ఎందుకంటే ఒక మనిషి నుండి దూరం అయిన తర్వాత ఆ మనిషి యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. అండ్ మీ పార్ట్నర్కి మీ యొక్క వాల్యూ అనేది కూడా అర్థమవుతుంది. మీరు ఏంటి, మీరు తనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అని మీ పార్ట్నర్కి ఇప్పుడు అర్థమవుతుంది. ఫార్చ్యూన్, ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. మీ పార్ట్నర్ చాలా అప్రిషియేట్గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో మీరు ఉన్నందుకు, మీరు తన లైఫ్లోకి వెళ్ళినందుకు, భగవంతుని మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించినందుకు గ్రేట్లీగా ఫీల్ అవుతున్నారు. ఇది కరెంట్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ది. ప్రజెంట్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు, రీగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. కొంతమంది సిచ్యువేషన్లో ఏంటంటే మీ పార్ట్నర్ ఇంకా వీడు మారడు, నేను ఎన్నో ఎఫర్ట్స్ చేశాను నా యొక్క లవ్ లైఫ్లో, వీడు మారడు, నాకు అలౌ చేయడు, నన్ను యాక్సెప్ట్ చేయరు, నన్ను ఇగ్నోర్ చేస్తుంటే, నన్ను ఎవరు చేస్తుంటే ఇంకా చాలు, నేను భరించలేను ఇంకా. కొంతమంది ఈ యొక్క రిలేషన్షిప్ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు. కొంతమంది ఎవరైతే మూవ్ ఆన్ అవ్వలేకపోతూ ఉన్నారో తన మీద తాను అంటే సెల్ఫ్ లవ్ కి ప్రయారిటీ ఇస్తున్నారు, తన లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, తన యొక్క కెరియర్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వస్తే వస్తాడు, లేకపోతే లేదు. నేను ఒకవేళ నిజంగా ప్రేమించినట్లయితే భగవంతుడు, ఆ యూనివర్స్ నా దగ్గరికి, నేనైతే దేటిని నమ్ముతున్నాను ఆ భగవంతుడే నా దగ్గర తిరిగి తీసుకొని వస్తాడు ఆ పర్సన్ని. లేకపోతే లేదని కొంతమంది తన యొక్క లైఫ్ లోని కొంతమంది కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, కొంతమంది మూవ్ ఆన్ అవుతున్నారు, కొంతమంది సిచ్యువేషన్ లో అయినట్లయితే. ఎందుకంటే రెండు రకాల ఎనర్జీస్ పిక్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ మీ పర్సన్ ప్రాబ్లం ఏంటి, ఎందుకు మిమ్మల్ని రీచ్ అవుట్ చేయట్లేదు, ఎందుకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఎందుకు మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఏంటి? సిక్స్ ఆఫ్ కప్స్, నేను ఇదివరకే చెప్తున్నాను, పాస్ట్ ట్రామా. ద సన్, క్లారిటీ లేదు మీ పర్సన్కి, మీ పర్సన్కి క్లారిటీ అనేది లేదు. త్రీ ఆఫ్ కప్స్, ఇక్కడ ఆల్రెడీ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ ద సన్. మీ పర్సన్కి ఆ సమయంలో క్లారిటీ అనేది లేదు. నా లైఫ్లో నేనేం చేయాలి, యాక్సెప్ట్ చేయాలా, అలౌ చేయాలా, లేకపోతే రిజెక్ట్ చేయాలా, నా లైఫ్లో నాకేం కావాలి. బట్ మీ పర్సన్కి తెలుసు మీరు ఎమోషనల్లీ, ప్రాక్టికల్లీ, హోమ్లీ, మీరు చాలా కైండ్లీ పర్సన్, హానెస్ట్ పర్సన్, లాయల్ పర్సన్. ప్రేమ విషయంలో మీ పర్సన్కి అది ఇప్పుడు అర్థమవుతుంది మీరేంటో అనేది. క్లారిటీ అనేది మీ విషయంలో మీ పార్ట్నర్కి క్లారిటీ అనేది వచ్చింది, కొంతమందికి వస్తుంది. ఆలోచిస్తూ ఉన్నారు ఈ ప్రేమ గురించి, మీరు ఎలాంటి వ్యక్తి, ఎందుకు ఇన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నారు ఆ వ్యక్తి, ఎంత నెగ్లిజెన్స్ చేస్తున్నారు, టికెట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు ఆ పర్సన్ని, మిమ్మల్ని ఆ పర్సన్. అయినా సరే ఆ పర్సన్ని మీరు వదలలేదు, మీ ఎఫర్ట్స్ మీరు చేస్తున్నారు ఈ ప్రేమని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని.
ఆ యొక్క ప్రేమని అక్నాలెడ్జ్ చేస్తున్నారు మీ వ్యక్తి. క్లారిటీ అనేది మీ లైఫ్‌లో మీ ప్రేమ పట్లనే తెచ్చుకుంటున్నారు. అయ్యో! నేను ఇలాంటి ప్రేమను నా నుండి దూరంగా ఉంచున్నానా అని. తననేది క్లారిటీకి సంబంధించింది. తననేది జాయినెస్‌కి, రీకన్సిలేషన్, రీయూనియన్‌కి సంబంధించింది. కమిట్మెంట్‌కి సంబంధించింది. ఎందుకంటే మీరు ఒక సమయంలో మీ పార్ట్నర్ నుండి కమిట్మెంట్ కోరుకున్నారు. కమిట్మెంట్ ఇవ్వలేదు. మిమ్మల్ని అలౌ చేయలేదు. యాక్సెప్ట్ చేయలేదు. బట్ నౌ, బట్ నౌ మీ పార్ట్నర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక క్లారిటీ అనేది మీ పార్ట్నర్‌కి మీ విషయంలో వచ్చింది, రాబోతుంది. ఎందుకంటే ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి. ఏంటంటే సన్ అనేది క్లారిటీకి సంబంధించి, సన్ అనేది బ్రైట్‌నెస్‌కి సంబంధించింది. ఇంతవరకు డార్క్‌నెస్‌లో ఉన్నారు మీ పార్ట్నర్. ఏది తేల్చుకోలేకపోయారు మీ విషయంలో. బట్ నౌ అన్నీ ఆలోచిస్తున్నారు. నా లైఫ్‌లో నాకెవరు తోడున్నారు? నన్నెవరు సపోర్ట్ చేశారు ఎమోషనల్‌గా? ఆ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది మీ పార్ట్నర్‌కి మీ నుండి లభించింది. ఆ ప్రేమ అనేది మీ నుండి లభించింది. రియల్ లవ్, ద ట్రూ లవ్. ఇంతవరకు మీ పార్ట్నర్‌కి ఏదో ఒక స్వార్థంతో ఎవరో ఒకరు తనతో మాట్లాడేవారు. బట్ మీరు నిస్వార్థ భావంతో మీ పార్ట్నర్‌తో మీరు మాట్లాడున్నారు. ఏది ఆశించకుండా మీ పార్ట్నర్‌తో మీరు మాట్లాడున్నారు. ప్రేమ మీరు ప్రేమించారు. తిరిగి ఆ ప్రేమనే కోరుకున్నారు తప్పించి మీ పార్ట్నర్ నుండి ఇంకేమీ కోరుకోలేదు. సో, ఆ నిజాయితీని అక్నాలెడ్జ్ చేస్తున్నారు మీ వ్యక్తి, మీ పర్సన్. అండ్ 6 ఆఫ్ కప్స్. క్లారిటీ లేకపోవడం వల్ల ఏది తన లైఫ్‌లో ఎవరు మంచి, ఎవరు చెడు, ఏది మంచి, ఏది చెడు, మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? లేకపోతే తను మిస్‌లీడ్ చేయాలనుకుంటున్నారా? ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్న తనకు ఒక క్లారిటీ లేదు. అందువల్లే మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా ఉంచున్నారు. నౌ క్లారిటీ అనేది రాబోతుంది మీ పార్ట్నర్‌కి మీ విషయంలో. సో, అందుకే మిమ్మల్ని రీచ్ ఔట్ చేయలేకపోయారు. ఇది 6 ఆఫ్ కప్స్. అండ్ 6 ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే పాస్ట్ ట్రామా. నేను ఇదివరకే చెప్పాను. మీ మీ పార్ట్నర్‌కి చిన్నప్పటి నుండి ఆ ప్రేమ లభించకపోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ నుండి అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ నుండి అవ్వచ్చు. ఎప్పుడు మీ పార్ట్నర్ అనేది ప్రాక్టికల్‌గా ఆలోచించే వ్యక్తి. వర్క్‌హాలిక్. లేకపోతే ఇతని యొక్క లైఫ్‌లో ఎన్నో కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని సంఘటనలు ఎలా జరిగాయంటే, ఇతను కొన్ని విషయాల్లో మోసపోయున్నారు. లవ్ లైఫ్‌లో అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీలో అవ్వచ్చు. తన యొక్క ఒక ఒపీనియన్‌కి వచ్చేసున్నారు. ఆ! ప్రపంచంలో అందరూ ఇంతే. ఎవరు ఈ రోజుల్లో ట్రూగా లవ్ చేసేవాళ్ళు లేరు. అందరూ అందరిని ఇది మిస్‌యూజ్ చేసుకుంటారు. యూజ్ చేసుకుంటారు. సో, మీరు కూడా అలాగే అని మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు మీ పార్ట్నర్. సో, అందుకే మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు. ఆ పాస్ట్ ట్రామా నుండి బయటకొస్తున్నారు. 6 ఆఫ్ కప్స్ అనేది చైల్డ్‌హుడ్‌కి సంబంధించింది. నాస్టాల్జియాకి సంబంధించింది. ఓకే. మీ పార్ట్నర్ మీ గురించి నౌ ఆలోచిస్తూ ఉన్నారు. మిమ్మల్ని రీకన్సిలేషన్. యెస్, 6 ఆఫ్ కప్స్ అండ్ సన్ అనేది రీకన్సిలేషన్‌కి సంబంధించింది. రీయూనియన్‌కి సంబంధించింది. ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీతో రీయూనియన్ అయితే కావాలనుకుంటున్నారు. బట్ ఈ రీయూనియన్ అనేది తప్పనిసరిగా ఉంది. ఈవెన్ 6 మంత్స్, 3 మంత్స్ అవ్వచ్చు. ఓకే. మీతో మళ్ళీ రీకనెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు కొంతమంది పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, కొంతమంది ప్రెజెంట్ పర్సన్ అవ్వచ్చు. ఈవెన్ ఆహ్, మ్యారీడ్ లైఫ్ అయినట్లయితే, మ్యారేజ్ కపుల్ అయినట్లయితే మీ పార్ట్నర్‌కి మీకు మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉండడం వల్ల కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి వచ్చాయి. ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి క్లియర్ అవుతాయి. అండ్ ఇక్కడ నాకు స్పెల్స్ కూడా కనిపిస్తున్నాయి. మీ పార్ట్నర్‌కి మిమ్మల్ని దూరం చేయడానికి కొంతమంది స్పెల్స్‌ని ఉపయోగించున్నారు. లస్ట్ స్పెల్స్‌ని ఉపయోగించారు, వశీకరణ స్పెల్స్‌ని ఉపయోగించారు. మీ యొక్క దాంపత్య జీవితం బాగోకుండా ఉండడానికి. బట్ ఆ యొక్క స్పెల్స్ నుండి మీ యొక్క వ్యక్తి అనేది వాళ్ళు రాబోతున్నారు. అంటే మీరు చేసే పూజలు, మీరు దేవుడిని నమ్మారు కాబట్టి ఆ దేవుడు, ఆ డివైన్ యూనివర్స్ అనేది మీకు సహాయం చేయబోతుంది. ఓకే. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. మీ పర్సన్‌కి క్లారిటీ లేదు మీ విషయంలో. అందుకే మిమ్మల్ని రీచ్ ఔట్ చేయలేదు. నో కాంటాక్ట్‌లో ఉన్నారు. అండ్ తన యొక్క పాస్ట్ ట్రామా, తన లైఫ్‌లో ఏదైతే పాస్ట్‌లో జరిగిందో, పాస్ట్ లవ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వాటి గురించి ఓవర్ థింకింగ్‌గా ఎక్కువగా చేసి మీ పార్ట్నర్ మిమ్మల్ని రీచ్ ఔట్ చేయలేదు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారు మీ పార్ట్నర్? మీ పార్ట్నర్ మీ విషయంలో ఎటువంటి నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్ యొక్క వాళ్ళ పార్ట్నర్ ఎటువంటి నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. ఓహ్! కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. 4 ఆఫ్ కప్స్. మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే, యూనివర్స్ మీకు ఇక్కడ అవకాశాన్ని ఇచ్చింది మీ పార్ట్నర్‌కి. మీ పార్ట్నర్‌కి ఇక్కడ యూనివర్స్ అనేది అవకాశాన్ని ఇచ్చింది. తన లైఫ్‌లో న్యూ లవ్ అనేది ఇచ్చింది.
అంటే మిమ్మల్ని పంపించింది, కానీ ఆ సమయంలో మీ పార్ట్నర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. తను ఏదైతే లైఫ్లో పోగొట్టుకున్నారు, 6 of Cups అండ్ 4 of Cups. కప్స్ అనేవి ఎమోషన్స్కి సంబంధించింది. ఏదైతే తన లైఫ్లో పోగొట్టుకున్నారో, తన పాస్ట్ లైఫ్లో ఏదైతే జరిగిందో దాని గురించి ఆలోచించారు. ఒకవేళ దీన్ని నేను యాక్సెప్ట్ చేసినట్లయితే, అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్లయితే మళ్ళీ తన లైఫ్లో ఏదైనా కోల్పోవచ్చేమో, మళ్ళీ తన లైఫ్లో అదే రిపీట్ అవుతుందేమో అని ఓవర్ థింకింగ్ చేసి మిమ్మల్ని యాక్సెప్ట్ అయితే చేయలేదు. ఎనీవే నేను ఈ కార్డ్కి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాను. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ 4 of Cups కార్డ్. ప్లీజ్ ఆ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. 4 of Cups వచ్చింది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ కార్డ్. ప్లీజ్ clarify this card. Oh my god, the Magician. Okay, the Magician. ఓకే, మీ పార్ట్నర్ ఏదైతే మీకు ఒకానొక సమయంలో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదో, మిమ్మల్ని పక్కన పెట్టున్నారో, ద మెజిషియన్ ఏదైతే కోల్పోయినా, అంటే మిమ్మల్ని కోల్పోయినారో, ప్రేమను కోల్పోయినారో, దాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి మీ పార్ట్నర్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. భగవంతుని వేడుకుంటున్నారు మళ్ళీ తన లైఫ్లో మీరు రావాలని, మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వాలని, రీయూనియన్ అవ్వాలి, రీకన్సిలేషన్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ స్వయంగా మిమ్మల్ని రీచ్ అవుట్ చేయలేరు, ఎందుకంటే మిమ్మల్ని చాలా బాగా హర్ట్ చేసి ఉన్నారు. యు ఆర్ ఏ గుడ్ పర్సన్, యు ఆర్ ఏ కైండ్ పర్సన్, యు ఆర్ వెరీ డివోటెడ్. ఓకే, ఇలాంటి మంచి వ్యక్తిని నేను మోసం చేస్తున్నాను, ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి అడుగుతాను. సో పూర్తిగా కొంతమంది సిచ్యువేషన్లో అయినట్లయితే కొంతమంది మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, కొంతమంది డివైన్ పూర్తిగా సరెండర్ చేసేస్తున్నారు. నాలో మార్పు వచ్చింది, నేను పశ్చాత్తాపడుతున్నాను నేను చేసిన దానికి, మళ్ళీ మా ఇద్దరిని కలపాలి అని మీరు అనుకున్నట్లయితే మమ్మల్ని కలపండి అని మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని కొంతమంది సిచ్యువేషన్లో రీచ్ అవుట్ చేయట్లేదు, కొంతమంది సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని రీచ్ అవుట్ చేయలేదు, ఎందుకంటే మిమ్మల్ని చాలా బ్యాడ్లీగా మిమ్మల్ని వేడిపించున్నారు, హట్ చేస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని వెళ్ళగలను అనేసి రావట్లేదు, కానీ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు తన లైఫ్లోకి మళ్ళీ రావాలని. నిజంగా నాలో మార్పు వచ్చినట్లయితే, నిజంగా నేను మారినట్లయితే, తన లైఫ్లో ఇప్పటికీ నేను ఉన్నట్లయితే యూనివర్సే మమ్మల్ని కలుపుతుంది, ఆ భగవంతుడే మమ్మల్ని కలుపుతాడు ఒక హోప్తో ఉన్నారు మీ పార్ట్నర్. అండ్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అనేది క్లారిటీ, ఇంట్యూషన్కి సంబంధించింది. పూర్తిగా క్లారిటీలోనికి వచ్చి డెసిషన్ తీసుకోబోతున్నారు. మీ యొక్క నెక్స్ట్ మూవ్ అనేది, అతని మీ యొక్క పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్, నెక్స్ట్ మూవ్ ఏంటి అంటే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మిమ్మల్ని మీట్ అవ్వడానికి. ఏదైతే తన లైఫ్లో ఏదైతే కోల్పోయి ఉన్నారో వాటి గురించి ఆలోచించకుండా ఇప్పుడు యూనివర్స్ ఇస్తున్న అవకాశాన్ని గ్రాప్ చేయడానికి, ఎంబ్రేస్ చేయడానికి తన లైఫ్లో చేంజెస్ని. ఓకే, ఎనీవే ఈ కార్డ్ కూడా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ప్లీజ్ క్లారిఫై దిస్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్. ఓ మై గాడ్, 10 of Cups. నేను ఇప్పుడే చెప్పాను ఒక పూర్తిగా క్లారిటీకి వస్తుంది ఇక్కడ. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. డెఫినెట్లీ మీ యొక్క పార్ట్నర్ తన లైఫ్లోకి, తన యొక్క ఫ్యామిలీలోకి మీకు ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈవెన్ మ్యారేజ్, కమిట్మెంట్, ద సన్ అనేది కమిట్మెంట్కి కూడా సంబంధించింది, జాయ్, హ్యాపీనెస్కి సంబంధించింది. కాబట్టి మీ యొక్క పార్ట్నర్ తన లైఫ్లో, తన యొక్క ఫ్యామిలీలోని మీకు ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు, కమిట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నారు. రీయూనియన్, రీకన్సిలేషన్ అనేది 100% అనేది ఇక్కడ ఉంది. కొంతమంది సిచ్యువేషన్లో, కొంతమంది ఇన్నర్ హ్యాపీనెస్, కొంతమంది సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్లోనే ఇక్కడ వచ్చింది కింగ్ ఆఫ్ స్వార్డ్స్. నా పార్ట్నర్ మరి మారడు, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, మారే ఉద్దేశం కూడా ఇక్కడ లేదు, కాబట్టి నన్ను నేనే మార్చుకుంటున్నానని. 10 of Cups అనేది హ్యాపీనెస్కి, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్కి సంబంధించింది. మీలో హ్యాపీనెస్ని మీరు వెతుకుతూ ఉన్నారు, బయట వాళ్ళ నుంచి మీరు హ్యాపీనెస్ని కోరుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్లయితే చివరికి హట్ అవ్వాల్సి ఉంటుంది. ఎదుటివాడి నుండి ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, నాలో సంతోషాన్ని నేనే వెతుక్కుంటాను, నా సంతోషాన్ని నేనే వెతుక్కుంటాను అంటే సెల్ఫ్ లవ్కి, సెల్ఫ్ హ్యాపీనెస్కి ప్రియారిటీ మీరు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అంటే మీ హ్యాపీనెస్ని మీలో మీరే వెతుక్కుంటున్నారు, బయట వాళ్ళలో హ్యాపీనెస్ని వెతకట్లేదు మీరు. కొంతమంది సిచ్యువేషన్స్లో అయితే అలా ఉంది. ఓకే, దిస్ ఇస్ ద నెక్స్ట్ యాక్షన్, మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ అది. అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వదు? యూనివర్స్ చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరేం చేయాలి మీ యొక్క రిలేషన్షిప్ పరంగా? యూనివర్స్ చూస్తున్న వేస్కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ లవ్ లైఫ్కి సంబంధించి? యూనివర్స్ ప్లీజ్ గైడ్. అండ్ కొంతమంది సిచ్యువేషన్, ఎవరికైతే డివోర్స్ నడుస్తూ ఉన్నాయో, సెకండ్ మ్యారేజ్ కావాలనుకుంటున్నారో,
సెకండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈవెన్ సెకండ్ మ్యారేజ్ బేబీ ఉన్నట్లయితే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, దానివల్ల మ్యారేజ్ అనేది కావట్లేదు అంటే ఎక్కడ యాక్సెప్టెన్సీ అనేది లభిస్తుంది. ఓకే, ఇంకో మెసేజ్ అనమాట. యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? గివ్ ఇట్ టైమ్. ఎస్, మీ రిలేషన్షిప్కి సమయాన్ని ఇవ్వండి. ఎవ్రీథింగ్ ఇన్ డివైన్ టైమింగ్, గెట్ థింగ్స్ ఫ్లో, లెట్ థింగ్స్ ఫ్లో. ఏది ఎలా అవ్వాలో అలా జరగనివ్వండి. మీరు రష్ చేయకండి, పుష్ చేయకండి, యూనివర్స్కి మ్యానిపులేట్ చేయకండి. అంటే సమయాన్ని మ్యానిపులేట్ చేయొద్దు. సమయం ఎలా మిమ్మల్ని తీసుకువెళ్తుందో అలానే వెళ్ళండి. గో విత్ ద ఫ్లో, గో విత్ ద ఫ్లో. ఆటోమేటిక్గా మీ యొక్క రిలేషన్షిప్లో ఏవైతే స్ట్రగుల్స్ని మీరు ఫేస్ చేస్తున్నారో ఆ స్ట్రగుల్స్ అనేవి ఆటోమేటిక్గా రిమూవ్ అవుతాయి డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు. గివ్ ఇట్ టైం. మీ రిలేషన్షిప్కి కొంత సమయాన్ని ఇవ్వండి. ఇంకా మా పర్సన్ నాతో మాట్లాడట్లేదు, ఇంకెప్పుడు మాట్లాడతారు, ఎందుకు జరగట్లేదు, ఈ యాంగ్జైటీని పక్కన పెట్టండి. మీ పైన మీరు వర్క్ చేయండి, మీలో హ్యాపీనెస్ని మీరు వెతకండి. మీ ఆటోమేటిక్గా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. యూనివర్స్కి సరెండర్ చేయండి. యూనివర్స్ మీకు ఇక్కడ ఇస్తున్న గైడెన్స్ ఇది. మీ యొక్క రిలేషన్షిప్కి నాకు వదిలే, నాకు పూర్తిగా సరెండర్ చేస్తే ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి వస్తాయి. రిలేషన్షిప్ అనేది గ్రో అనేది అవుతుంది. నెక్స్ట్, సెక్సువాలిటీ. సమ్మన్ ఈజ్ స్టిల్ ఫిగరింగ్ దెమ్సెల్వ్స్ అవుట్. ఓ మై గాడ్, సెక్సువాలిటీ. ఐ థింక్ మీ పార్ట్నర్కి మీకు మధ్య ఏదైతే బాండింగ్ ఉండాలో, ఏదైతే ఫిజికల్లీ సెక్సువల్లీ ఏదైతే బాండింగ్ ఉండాలో ఆ బాండింగ్ అనేది లేదు. మీ పార్ట్నర్ మీకు సమయాన్ని ఇవ్వట్లేదు, మీతో సమయాన్ని గడపట్లేదు. దానివల్ల ఏంటంటే మీ యొక్క రిలేషన్షిప్లోని కొంచెం దూరం అనేది పెరిగింది. ఓకే, యూనివర్స్ ఏం చెప్తుందంటే కొంత సమయాన్ని ఇవ్వండి, అన్నీ సెట్ అవుతాయి. ఓకే, దిగులు చెందొద్దు. మూవ్ ఆన్. Someone is unavailable, a waste of time, it's over. నేను ఇదివరకే చెప్పాను, ఎవరైతే కొంతమంది సిచ్యువేషన్లో మూవ్ ఆన్ అవుతున్నారు, మీ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, ఈ పర్సన్కి నేను ఎన్నో ఎఫర్ట్స్ చేస్తున్నాను ఈ యొక్క రిలేషన్షిప్లో, ఇంకా నా వల్ల కాదు. కొంతమంది మూవ్ ఆన్ అవుతున్నారు, నేనంత అవైలబుల్గా ఉన్నా ఆ వ్యక్తి నాకు అవైలబుల్గా ఉండట్లేదు. సో కొంతమంది సిచ్యువేషన్లో మూవ్ ఆన్ అవుతున్నారు. మూవ్ ఆన్ అమ్మని యూనివర్స్ మీకు చెప్తూ ఉంది. నెక్స్ట్, Guardian, a lost loved one watches over you. ఏది ఏమైనా సరే, మీ లైఫ్లో ఏది ఏమైనా సరే, భగవంతుడు మీతో తోడుగా ఉన్నాడు. భగవంతుడు ఆల్వేస్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ దగ్గర నుండి మీకు ప్రేమ రాకపోవచ్చు, కానీ యూనివర్స్, మీరు నమ్మే భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఓకే, యూనివర్స్ చెప్తుంది నేను నీతో ఎప్పుడు తోడుగా ఉన్నాను. కమ్యూనికేట్, కాంప్రమైజ్, ఫర్గివ్, వర్క్ ఇట్ అవుట్. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే కమ్యూనికేట్ అయ్యి ఏదైతే మీ పర్సన్స్తోని మీకు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో ఆ మిస్అండర్స్టాండింగ్స్ని కమ్యూనికేట్ అయ్యి సాల్వ్ చేసుకోండి. ఆ అవకాశాన్ని యూనివర్స్ మీకు త్వరలోనే ఇవ్వబోతుంది. మీ పర్సన్ మీతో త్వరలోనే కమ్యూనికేట్ అవుతారు, మాట్లాడతారు. ఇంటిమెసీ, సెక్సువల్ కెమిస్ట్రీ రిమెన్సింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏదైతే సెక్సువాలిటీ లేదో మీ పార్ట్నర్కి మీకు మధ్య, ఓకే, మూవ్ ఆన్ అనేది ఇక్కడ ఓన్లీ మీ పర్సన్ నుండి మూవ్ ఆన్ కావడం కాదు, ఈ యొక్క కాన్సెప్ట్ నుండి, అంటే మీ యొక్క ప్యాటర్న్ నుండి. అంటే ఇది వరకు ఇక్కడ టూ ఎనర్జీస్ అనమాట. ఒకరు మూవ్ ఆన్ అవుతున్నారు పూర్తిగా ఈ రిలేషన్షిప్ నుండి, కొంతమంది తన యొక్క పాస్ట్ ప్యాటర్న్ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు. ఇంతవరకు నేను ఈ వ్యక్తికి టైం ఇచ్చున్నాను, ఈ వ్యక్తి నా దగ్గరికి రావట్లేదు, నాతో మాట్లాడలేదు, ఎలా చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. నేను నా మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను, నా యొక్క లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. రావాలనుకున్నట్లయితే తప్పకుండా వస్తారు, భగవంతుడు తీసుకొని వస్తాడు. అందుకనే భగవంతుడు చెప్తున్నాడు, ఎవరు మిమ్మల్ని ప్రేమించకపోయినా నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాను, నా పైన నమ్మకం ఉంచు. అలా ఉంచినట్లయితే ఆటోమేటిక్గా మీ వ్యక్తి మీతో కమ్యూనికేట్ అవుతారు. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అనేవి వర్క్ అవుతాయి, మీ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది. ఆ తర్వాత కమ్యూనికేట్ అయిన తర్వాత ఇంటిమేసీ, మీ పార్ట్నర్తో మీరు ఇంటిమేసీ అయ్యే ఛాన్స్ ఉంది. సెక్సువల్లీ హగ్ అవ్వచ్చు, హగ్స్, కిసెస్, ఇవన్నీ అవ్వచ్చు. ఎస్, ఐ థింక్ నాకు తెలిసి చాలా మంది సిచ్యువేషన్లో మీ యొక్క పార్ట్నర్ ఎవరితో డీల్ చేస్తున్నారు, వాళ్ళు మీ కార్మిక్ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క కౌంటర్ పార్ట్నర్ అవ్వచ్చు. తప్పకుండా ఆ పార్ట్నర్తో మీరు మీట్ అవుతారు. ఓకే, ఫైనల్లీ కొంతమంది సెల్ఫ్ లవ్కి ఇక్కడ ప్రియారిటీ ఇస్తున్నారు, కొంతమంది మీ లైఫ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, పూర్తిగా యూనివర్స్కి సరెండర్ చేస్తున్నారు మీ యొక్క లవ్ రిలేషన్షిప్ని.
అలా చేసిన వెంటనే మీ యొక్క రిలేషన్షిప్లో గ్రోత్ అనేది వస్తుంది. యూనివర్స్ చెప్తుంది డోంట్ బీ ప్యానిక్, డోంట్ బీ స్ట్రెస్ఫుల్. ఏదైతే నీకు స్ట్రెస్ ఉన్నాయో, ఏవైతే బర్డెన్స్ ఉన్నాయో అవి నాకు ఇచ్చే పూర్తిగా, నేను సాల్వ్ చేస్తాను నీ ప్రాబ్లమ్స్ని. ఓకే, దిస్ ఈజ్ యువర్ రీడింగ్ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్లో 222 ఎనర్జీతో క్లైమ్ చేయండి, హార్మోని అని టైప్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ యువర్ సెల్ఫ్ గైస్, బాయ్.